ఏఐ, మెషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఈ మధ్య ఈ పదాలు మనం రోజు వింటూనే ఉన్నాం కదా. వినడానికి అన్నీ ఒకేలా అనిపిస్తాయి. కానీ అసలు వీటి కథేంటి? ఒకదానికి ఒకటి సంబంధముందా లేదా వేర్వేరా? రండి, ఈ టెక్ ప్రపంచంలోని ఈ పెద్ద పెద్ద పదాల వెనుకున్న అసలు మ్యాటరేంటో చాలా సింపుల్గా మన భాషలో తెలుసుకుందాం. అసలు విషయం ఏంటంటే, మనలో చాలామందికి తెలియకుండానే ప్రతిరోజు ప్రతి గంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుతూనే ఉన్నాం. ఆశ్చర్యంగా ఉందా? అవును. మన ఫోన్లో వాయిస్ అసిస్టెంట్తో మాట్లాడటం దగ్గర్నుంచి ఆన్లైన్లో ఇంగ్లీష్ను తెలుగులోకి మార్చడం వరకు మనం చేసే చాలా పనుల వెనక ఈ ఏఐ మ్యాజిక్ నడుస్తూనే ఉంది. సరే, ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. ఈ ఏఐ, ఎంఎల్, డిఎల్ అనేవి పూర్తిగా వేర్వేరు విషయాలు కాదు, ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవే, ఒకదానిలో ఒకటి ఇమిడి ఉన్నాయన్నమాట. ఇంతకీ ఆ సంబంధమేంటో ఇప్పుడు చూద్దాం. అన్నింటికంటే పెద్దది, ఒక పెద్ద గొడుగులాంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. సింపుల్గా చెప్పాలంటే, మనుషుల్లాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మెషీన్లను తయారు చేయాలనే ఒక పెద్ద ఐడియా అనిమాట. ఇది చాలా చాలా పెద్ద ఫీల్డ్. మరి ఆ ఏఐ అనే పెద్ద ఐడియాని నిజం చేయడానికి ఒక దారి కావాలి కదా. ఆ దారే మెషీన్ లెర్నింగ్ లేదా ఎంఎల్. అంటే మెషీన్కి ప్రతిదీ మనం చెప్తే చేయించక్కర్లేదు. దానికి బదులుగా చాలా డేటానిచ్చి, చూడు, ఈ డేటాని బట్టి నువ్వే నేర్చుకో అని చెప్పడమే మెషీన్ లెర్నింగ్ స్పెషాలిటీ. ఇప్పుడు ఈ మెషీన్ లెర్నింగ్లోనే ఒక స్పెషల్, చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఉంది. అదే డీప్ లెర్నింగ్. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది మన మెదడులో న్యూరాన్లు ఎలా పనిచేస్తాయో ఆ ఐడియాను స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తుంది. ఈ రోజు మనం వాడే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ చాలా వాటికి పవరిచ్చేది ఇదే. సో ఈ మూడింటి సంబంధాన్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఒక ఉల్లిపాయను ఊహించుకోండి. బయట ఉన్న పెద్ద పొర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాన్ని వలిస్తే లోపలుండే పొర మెషీన్ లెర్నింగ్, ఇంకాస్త లోపలికి వెళ్తే దాని కోర్ అంటే మధ్యలో ఉండేదే డీప్ లెర్నింగ్. చూసారా, అన్నీ ఒకదానిలో ఒకటి భాగాలే. ఓకే, మెషీన్లో డేటాతో నేర్చుకుంటాయని అన్నాం కదా. అసలు ఎలా నేర్చుకుంటాయి? వాటికి కూడా మనలాగే రకరకాల లెర్నింగ్ స్టైల్స్ ఉంటాయా? ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి 3. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. మొదటిది చాలా పాపులర్ అయిన పద్ధతి, సూపర్వైజ్డ్ లెర్నింగ్. పేర్లోనే ఉంది చూడండి, సూపర్వైజ్డ్ అంటే ఒకరి పర్యవేక్షణలో నేర్చుకోవడం. ఇక్కడ మనం మెషీన్కి నేర్పించబోయే డేటాలో ప్రశ్నలతో పాటే వాటికి సరియైన సమాధానాలు కూడా ఇచ్చేస్తాం. వాటిని చూసి అది నేర్చుకుంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మనం స్కూల్లో పరీక్షలకు ప్రిపేర్ అవుతాం కదా. టీచర్ మనకు ప్రశ్నలు, వాటికి జవాబులు ఉన్న గైడిస్తారు. మనం వాటిని చదివి నేర్చుకుంటాం. ఇది కూడా అచ్చం అలాగే. సిస్టమ్ తప్పులు చేస్తే ఇది కాదు కరెక్ట్ ఆన్సర్ అని సరిదిద్దుకుంటూ నేర్చుకుంటుంది. ఒక ప్రాక్టికల్ ఉదాహరణ చూద్దాం. ఒక ఇంటి ధరను కనిపెట్టాలి. అప్పుడు మనమేం చేస్తాం? పాత డేటా అంతా తీసుకుంటాం. అంటే ఇంత సైజ్, ఇన్ని రూమ్సున్న ఇల్లు, ఇంత కమ్మాము అని. లక్షల ఇళ్ల డేటాను సిస్టమ్కిస్తాం. దాన్ని బట్టి అది కొత్తగా ఒక ఇల్లు వస్తే దాని ధర ఎంత ఉండొచ్చో అంచనా వేయడం నేర్చుకుంటుంది. ఇక రెండోది దీనికి పూర్తిగా ఆపోజిట్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. పేర్లోనే ఉంది కదా, ఇక్కడ సూపర్వైజర్ లేడు, మనం జవాబులు చెప్పం. కేవలం రా డేటాను కుప్పగా పోసి, ఈ డేటాలో ఏమైనా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయేమో, ఏమైనా గ్రూపులు ఉన్నాయేమో నీ అంతట నువ్వే కనుక్కో అని సిస్టమ్కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తాం. ఇది ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద జనసమూహాన్ని మన ముందు ఉంచి వాళ్లలో ఒకేలాంటి వాళ్లను గ్రూపులుగా చేయమన్నట్టు. మనం ఏ ఆధారం చెప్పం. సిస్టమే వాళ్ల ప్రవర్తన, అలవాట్లను బట్టి వాళ్లను వేర్వేరు గ్రూపులుగా విడగొడుతుంది. ఉదాహరణకి, ఆన్లైన్ షాపింగ్ కస్టమర్లను వాళ్ల కొనుగోలు అలవాట్లను బట్టి గ్రూపులు చేయడం లాంటిది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, టెక్స్ట్ ఇస్తే బొమ్మలు గీసే ఏఐలు, లేదా కొత్తగా మ్యూజిక్ కంపోజ్ చేసేవి, ఇవన్నీ దీని కిందకే వస్తాయి. అవి లక్షలాది చిత్రాలను లేదా పాటలను చూసి వాటిలో ఉన్న ప్యాటర్న్స్ని అర్థం చేసుకొని వాటిలాంటి కొత్త వాటిని సృష్టిస్తాయన్నమాట. సరే, ఇక మూడోది, ఇది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఇది సింపుల్గా చెప్పాలంటే ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతి. అంటే ప్రయత్నిస్తూ, తప్పులు చేస్తూ, ఆ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగడం. ఇక్కడ ఒక ఏజెంట్ ఉంటుంది, అది ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
ఇది దేనిలా ఉంటుందంటే, మనం మన ఇంట్లో ఒక పెంపుడు కుక్కకి ట్రైనింగ్ ఇస్తాం కదా, అది మనం చెప్పినట్టు చేస్తే ఒక బిస్కెట్ ఇస్తాం, అదే తప్పు చేస్తే ఇవ్వం. కరెక్ట్? అచ్చం అలాగే ఇక్కడ సిస్టమ్ ఒక మంచి పని చేస్తే దానికొక రివార్డ్ పాయింట్ వస్తుంది, తప్పు చేస్తే పెనాల్టీ పడుతుంది. ఈ రివార్డ్లను పెంచుకోవడమే దాని లక్ష్యం. దీనికి బెస్ట్ ఉదాహరణ వీడియో గేమ్స్ ఆడే ఏఐలు. చెస్ కానీ, ఏదైనా కాంప్లెక్స్ వీడియో గేమ్ కానీ, గెలవాలంటే ఏ మూవ్ వెయ్యాలి, ఎప్పుడు దాడి చెయ్యాలి అనేది దానికి ఎవ్వరూ చెప్పరు. అది లక్షల, కోట్ల సార్లు ఆ గేమ్ ఆడి, ఏది చేస్తే గెలుస్తున్నాను, ఏది చేస్తే ఓడిపోతున్నాను అనుభవం ద్వారా నేర్చుకుంటుంది. ఓకే, సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్, రీఇన్ఫోర్స్మెంట్, మెషీన్లు నేర్చుకునే ఈ 3 పద్ధతుల గురించి మనకొక ఐడియా వచ్చింది. అయితే వీటన్నింటిలోనూ ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు డీప్ లెర్నింగ్. అసలు దానికి ఎందుకంత ప్రాముఖ్యత? ఎందుకు అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు? ఎందుకంటే డీప్ లెర్నింగ్ అనేది ఎక్కడో ల్యాబ్లో జరిగే ప్రయోగం కాదు. అది మన జీవితంలో ఒక భాగమైపోయింది. మనం ఫోన్లో ఒక ఫోటో కోసం వెతుకుతాం, మన వాయిస్తో డిజిటల్ అసిస్టెంట్తో మాట్లాడతాం, ఒక భాషలోని టెక్స్ట్ను ఇంకో భాషలోకి క్షణాల్లో ట్రాన్స్లేట్ చేస్తాం. వీటన్నింటి వెనుక, ఈ అద్భుతాల వెనుక ఉన్న అసలైన ఇంజిన్ డీప్ లెర్నింగే. సో, ఫైనల్గా చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక పెద్ద గమ్యం అనుకుంటే, మెషీన్ లెర్నింగ్ ఆ గమ్యానికి చేర్చే దారి. మరి డీప్ లెర్నింగ్ ఆ దారిలో మనల్ని చాలా వేగంగా తీసుకెళ్లే ఒక సూపర్ ఫాస్ట్ వాహనం లాంటిది. ఆలోచించండి, ఈ టెక్నాలజీ మన ప్రపంచాన్ని ఇప్పటికీ ఎంతలా మార్చేసిందో, మరి భవిష్యత్తులో ఇంకెన్ని మార్పులు తీసుకురాబోతుందో కదా.